హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే వచ్చేసి పున్నగంటి పెసరపప్పు ఫ్రై అన్నమాట. ఇది సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి అండ్ చాలా హెల్తీ కూడా అన్నమాట. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా మనకున్న ఆకుకూరలలో ది బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. అంత మంచి ప్రోటీన్స్ కానీ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలి. అయితే ఆయిల్ క్వాంటిటీ అనేది మనం నార్మల్గా కర్రీస్లో 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటే దీనికి 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. సో ఒక స్పూన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా ఫ్రై లాగా చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి. సో ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. మనము ఆకుకూరలలో మ్యాక్సిమం టమాటో వేయం కాబట్టి ఆనియన్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవాలి ఏ ఆకుకూరలోనైనా. సో ఇప్పుడు ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ కానీ పసుపు కానీ వేసుకోవాలి. నేను మాత్రం ప్రతిసారి పసుపే వేస్తాను. సో తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. మొత్తం కలిపేసుకొని ఈ ఆనియన్స్ అనేవి మొత్తం కంప్లీట్గా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ ఉంటాయి కదా, సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పున్నగంటి కూర ఏదైతే ఉంటుందో అది వేసేసి మొత్తం కింది నుంచి మీదికి ఈవెన్గా కలిపేసుకోవాలి. అయితే ఆకుకూరలు ఎప్పుడు కూడా ఈ టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. సో కట్ చేసిన తర్వాత ఆకుకూరని కడగకూడదండి. ఫస్ట్ ఆకుకూరని నీట్గా కడిగిన తర్వాతే మీరు ఆకుకూర అనేది కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఆకుకూరలో మనము ఈ కర్రీకి సరిపడంత ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసేసి మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. ఈ ఆకుకూర అనేది మనకి కుక్ అవుతుంది, ఒక 50% వరకు ఆకుకూర అనేది కుక్ అవుతుంది అనమాట. సాల్ట్ వేయడం వల్ల సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో మనకి మాడిపోయినట్టు అవ్వకుండా ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉంటుందో ఈ పెసరపప్పు అనేది మీరు టైం ఉంటే ఏంటి అంటే ఒక 2-3 hours ముందు నానబెట్టుకోండి. లేదు మేము ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటున్నాం, అనుకోకుండా చేయాలి అని అనుకున్నాము, తొందరగా పెసరపప్పు నానాలి అంటే ఎలాగా అంటే కొద్దిగా వేడి నీళ్ళలో పెసరపప్పును వేసి ఒక 5 minutes కుక్ చేయడం కానీ లేకపోతే హాట్ వాటర్లో పెసరపప్పును వేయడం వల్ల ఈజీగా కుక్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే పెసరపప్పు ఈ ఆకుకూరకి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇది చాలా టేస్టీ, అంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా హెల్దీ అన్నమాట. ఇది మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకు ఈ కర్రీకి సరిపడంత ఇది ఒక 2 minutes కావాలంటే మూత పెట్టుకొని కుక్ చేసుకోండి పెసరపప్పు కుక్ అయ్యేంత వరకు. సో కుక్ చేసుకున్న తర్వాత మనకి ఈ కర్రీకి సరిపడంత కారం అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు అనేది వేసేసాం కాబట్టి సో కారం అలాగే ధనియాల పొడి వేసేసి మూత పెట్టుకొని ఇంకొక 5 minutes మళ్ళీ కుక్ చేయాలండి. ఇలా కుక్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఈ ఉప్పు కారం ఇవన్నీ బాగా పడతాయి. సో మీరు ఫ్రై కావాలి అనుకుంటేనేమో అలానే వదిలేసి స్టవ్ కట్టేసుకోవాలి. గ్రేవీలా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసి 5 minutes కుక్ చేసి మనకి ఈ పున్నగంటి పెసరపప్పు కూర లేకపోతే ఫ్రై రెడీ అయిపోయినట్టే. నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కాబట్టి కారం అలాగే ధనియాల పొడి వేసేసి మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేంత వరకు పెట్టేసి మూత పెట్టి 5 minutes కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఉండే పున్నగంటి పెసరపప్పు ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.